వెల్కమ్ టు ఫార్మకాలజీ టాపిక్ వైజ్ MCQ సిరీస్. లాస్ట్ వీడియోస్లో ఫార్మకాలజీ రివైజ్ సిరీస్లో భాగంగా ఫార్మకాలజీలో ఫార్మకోడైనమిక్స్ని తీసుకున్నాం. అందులో సింపుల్ డెఫినేషన్స్ ఆఫ్ ఫార్మకాలజీ, ఫార్మకోడైనమిక్స్ అలాంగ్ విత్ సింపుల్ టర్మ్స్ లైక్ లైగాండ్స్, అగోనిస్, యాంటగోనిస్ అండ్ దేర్ టైప్స్ అవన్నీ క్విక్గా రివైజ్ చేస్తున్నాం సమ్మరీ వీడియోస్లో. ఈ వీడియోలో వాటికి సంబంధించిన MCQ క్వశ్చన్స్ చూద్దాం. ఎప్పుడైనా MCQs చేసేటప్పుడు బెస్ట్ వే ఏంటంటే యూ హ్యావ్ టు స్పెండ్ మోర్ టైమ్ ఆన్ అండర్స్టాండింగ్ ది క్వశ్చన్. ఎక్కువ టైంని క్వశ్చన్ అర్థం చేసుకోవడంలో స్పెండ్ చేయాలి. అది సింపుల్ ట్రిక్, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రైమరీ ఫోకస్ ఆఫ్ ఫార్మకాలజీ? ఇలా అండర్లైన్ చేసుకుంటే మీకు కీవర్డ్ ఏంటిది అనేది మీకు ఫోకస్లో ఉంటుంది. సో దాని నుంచి మీకు ఆన్సర్ ఈజీగా స్ట్రైక్ అవుతుంది. ఓకే, సో ఆప్షన్స్ చూడండి. స్టడీ ఆఫ్ న్యూట్రియంట్ అబ్జార్ప్షన్, ఇది కాదు. ఎందుకనంటే న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ కమ్స్ అండర్ న్యూట్రిషనల్ సైన్స్, సో ఇది ఎలిమినేట్ అయిపోయింది. బి ఆప్షన్ చూడండి. ద స్టడీ ఆఫ్ డ్రగ్స్ అండ్ దేర్ ఎఫెక్ట్స్ ఆన్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఫార్మకాలజీ డెఫినేషన్ తెలుసు కాబట్టి మనకి, సో దిస్ ఈస్ ద యాక్చువల్ ఆన్సర్. మిగిలిన రెండు ఆప్షన్స్ని కూడా ఎలిమినేట్ చేయడానికి ట్రై చేయాలి మనం ఇప్పుడు. అప్పుడు మనకి డబుల్ క్రాస్ చెక్ అవుతుంది. సి ఏంటి? ద స్టడీ ఆఫ్ సెల్యులార్ రెస్పిరేషన్. స్టడీ ఆఫ్ సెల్యులార్ రెస్పిరేషన్ కమ్స్ అండర్ సెల్యులార్ మెటబాలిజం, అంటే ఇది కూడా కాదు. నెక్స్ట్, స్టడీ ఆఫ్ ఇమ్యూన్ రెస్పాన్స్ అంటే ఇమ్యూనాలజీ, ఇది కూడా కాదు. సో ద రైట్ ఆన్సర్ ఈస్ బి. సో ఇలాంటి స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ని మనం తక్కువ టైంలో ఫినిష్ చేస్తే టైం సేవ్ చేసుకోవచ్చు హార్డ్ క్వశ్చన్స్ని ఇంటర్ప్రిట్ చేయడానికి. సెకండ్ క్వశ్చన్, ఫార్మకోడైనమిక్స్ ఈజ్ బెస్ట్ డిఫైన్డ్ యాజ్. సో ఇక్కడ డైనమిక్స్ గురించి అడిగిండు, దాన్ని డెఫినేషన్ అడుగుతున్నాడు. ఏ ఆప్షన్ చూడండి. ద ప్రాసెస్ ఆఫ్ డ్రగ్ అబ్జార్ప్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. అబ్జార్ప్షన్, డిస్ట్రిబ్యూషన్ అంటే కైనెటిక్స్, ఇది కాదు. వాట్ ద డ్రగ్ డస్ టు ది బాడీ. ఎస్, ఇది మనకి యాక్చువల్గా డెఫినేషన్. మెటబాలిజం ఆఫ్ డ్రగ్స్ ఇన్ ద లివర్, ఇది మెటబాలిజం అంటే కైనెటిక్స్ కింద వస్తుంది, ఇది కూడా కాదు. ద ఎలిమినేషన్ ఆఫ్ డ్రగ్స్ ఫ్రమ్ ది బాడీ, ఇది కూడా ఫార్మకోకైనెటిక్స్ కింద వస్తుంది. సో ద ఆన్సర్ ఇస్ బి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ఎ కామన్ టార్గెట్ ఫర్ డ్రగ్ యాక్షన్. ఏమడుగుతున్నాడు ఇక్కడ? కామన్ టార్గెట్ గురించి అడుగుతున్నాడు. దేనికి? డ్రగ్ యాక్షన్కి. సో కామన్ టార్గెట్ అనేది ఇక్కడ కీవర్డ్. సో ఇక్కడ మైటోకాండ్రియా, రైబోజోమ్, రిసెప్టార్, వైటమిన్స్ ఇచ్చాడు. సో మైటోకాండ్రియా కాదు, రైబోజోమ్ కాదు, వైటమిన్స్ కాదు. సో మీకు తెలుసు రిసెప్టార్ అనేది టార్గెట్. బట్ యాక్చువల్గా మనం డిస్కస్ చేసింది ఏంటి? వేరియస్ టార్గెట్స్ ఉన్నాయి మనకి. అందులో రిసెప్టార్స్, ఎంజైమ్స్, అయాన్ ఛానల్స్, ట్రాన్స్పోర్టర్స్, ఇవి వేరియస్ టార్గెట్స్ ఫర్ డ్రగ్ యాక్షన్. మళ్ళీ ఇందులో మెజారిటీ ఆఫ్ డ్రగ్స్ కామన్గా రిసెప్టార్స్కి బైండ్ అవుతాయని డిస్కస్ చేసాం. సో అందుకే ఇక్కడ ఆన్సర్ ఏంటి? రిసెప్టార్. సో ద రైట్ ఆన్సర్ ఇస్ సి, రిసెప్టార్స్. నెక్స్ట్, ఫోర్త్ క్వశ్చన్, ఎ మాలిక్యూల్ దట్ బైండ్స్ టు ఎ రిసెప్టార్. ఎ మాలిక్యూల్ దట్ బైండ్స్ టు ఎ రిసెప్టార్ టు ప్రొడ్యూస్ ఏ బయోలాజికల్ ఎఫెక్ట్. అంటే రిసెప్టార్కి బైండ్ అవ్వాలి, తర్వాత బయోలాజికల్ యాక్షన్ ప్రొడ్యూస్ చేయాలి. యాక్చువల్గా అయితే దీనికి ఆన్సర్ అగోనిస్ట్ కదా. సో చూద్దాం, అగోనిస్ట్ లేదు కాబట్టి మనం ఏం చేయాలి? మోర్ సూటబుల్ ఆప్షన్ని ఫైండ్ అవుట్ చేయాలి, దీంట్లో సెలెక్ట్ చేసుకోవాలి. యాంటగోనిస్ట్ కాదు, ఎందుకంటే బయోలాజికల్ ఎఫెక్ట్ చూపించాలంటున్నాడు. యాంటగోనిస్ట్ బయోలాజికల్ ఎఫెక్ట్ చూపించదు. ఇన్హిబిటర్ కాదు. నెక్స్ట్, మాడ్యులేటర్ అంటే ఏంటంటే మాడ్యులేటర్ టిపికల్లీ అడ్జస్ట్ ది ఎఫెక్ట్ ఆఫ్ అన్ అగోనిస్ట్ ఆర్ యాంటగోనిస్ట్. సో ఇది కాదు. సో ఆబ్వియస్లీ మోర్ సూటబుల్ రైట్ ఆన్సర్ వచ్చేసి లైగండ్ అవుతుంది, ఎందుకంటే లైగండ్లో అగోనిస్ట్ కూడా వస్తుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ అగోనిస్ట్ కెన్ ఓన్లీ ప్రొడ్యూస్ ఏ పార్షియల్ ఎఫెక్ట్ ఈవెన్ ఎట్ ఫుల్ రిసెప్టార్ ఆక్యుపెన్సీ. ఇక్కడ విచ్ టైప్ అంటున్నాడు, దేని గురించి అడుగుతున్నాడు క్వశ్చన్? అగోనిస్ట్ కెన్ ఓన్లీ ప్రొడ్యూస్ ఏ పార్షియల్ ఎఫెక్ట్, ఇది కీవర్డ్. ఈవెన్ ఎట్ ఫుల్ రిసెప్టార్ ఆక్యుపెన్సీ. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే పార్షియల్ ఎఫెక్ట్ ప్రొడ్యూస్ చేస్తుందంట, ఇక్కడ ఫోకస్ చేయండి. సో పార్షియల్ ఎఫెక్ట్ ప్రొడ్యూస్ చేసేది ఏంటి? మనకి మొత్తానికి యాక్షన్ ప్రొడ్యూస్ చేస్తే అది అగోనిస్ట్,
కానీ పార్షియల్ ఎఫెక్ట్ ప్రొడ్యూస్ చేస్తే మనం డిస్కస్ చేసినట్టుగా అది ఆబ్వియస్లీ పార్షియల్ అగోనిస్ట్ అవుతుంది. ఓకే, సో ఫుల్ అగోనిస్ట్ మ్యాక్సిమం రెస్పాన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి ఇది కాదు. ఇన్వర్స్ అగోనిస్ట్ కంప్లీట్గా ఆపోజిట్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి కాదు. నాన్ కాంపిటేటివ్ అంటగోనిస్ట్ కాదు. సో రైట్ ఆన్సర్ ఇస్ పార్షియల్ అగోనిస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. విచ్ టైప్ ఆఫ్ యాంటగోనిస్ట్ బైండ్స్ టు ఎ రిసెప్టార్ సైట్? ఇక్కడ ఏమంటున్నాడు? టైప్ ఆఫ్ యాంటగోనిస్ట్ గురించి క్వశ్చన్. బైండ్స్ టు రిసెప్టార్ సైట్ డిఫరెంట్ ఫ్రమ్ యాంటగోనిస్ట్. ఇది కీవర్డ్. రిసెప్టార్ సైట్ డిఫరెంట్ ఫ్రమ్ ది అగోనిస్ట్ లీడింగ్ టు రెడ్యూస్ రిసెప్టార్ ఫంక్షన్. సో దీనికి ఆన్సర్ ఏంటి? కాంపిటేటివ్లో రిసెప్టార్ సైట్ సేమ్ ఉంటుంది. ఓకేనా, కాబట్టి ఇది కాదు. కెమికల్ యాంటగోనిస్ట్ కాదు, అసలు రిసెప్టారే ఇన్వాల్వ్ అవ్వదు కెమికల్ యాంటగోనిస్ట్లో. ఫార్మకోకైనెటిక్ యాంటగోనిస్ట్లో అబ్జార్ప్షన్ కానీ, డిస్ట్రిబ్యూషన్ కానీ, మెటబాలిజం కానీ, ఎక్స్క్రీషన్ కానీ కావాలి. అవి ఏవి క్వశ్చన్లో లేవు. కాబట్టి రైట్ ఆన్సర్ ఏమవుతుంది? నాన్ కాంపిటేటివ్. సో నాన్ కాంపిటేటివ్లో రిసెప్టార్ సైట్ డిఫరెంట్ ఫ్రమ్ అగోనిస్ట్ అని చెప్పుకున్నాం. ఓకేనా, అల్లోస్టెరిక్ సైట్ అని మనము డిస్కస్ చేసాం లాస్ట్ వీడియోలో. అల్లోస్టెరిక్ బైండింగ్ సైట్ అన్నాం, రీకాల్ చేసుకుంటే. నెక్స్ట్ 7th క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిస్క్రైబ్స్ కెమికల్ యాంటగోనిజం? సో సింపుల్గా డిస్క్రైబ్ చేయమంటున్నాడు కెమికల్ యాంటగోనిజం అంటే ఏంటి అనేది. సో సింపుల్గా మీకు తెలుసు. ఏ ఆప్షన్ చూడండి. 2 drugs ప్రొడ్యూస్ ఆపోజిట్ ఫిజియోలాజికల్ ఎఫెక్ట్స్. కాదు, ఎందుకంటే ఇది ఫిజియోలాజికల్ యాంటగోనిజం. బి, an antagonist binds directly to an agonist to neutralize it, and antagonist binds directly to an agonist to neutralize it. Next, the antagonist competes with the agonist at the receptor site. ఇది కాదు, కాంపిటేటివ్ యాంటగోనిజం. డి చూడండి. The antagonist affects absorption of the agonist. ఇది ఫార్మకోకైనెటిక్స్ కింద వస్తుంది. సో రైట్ ఆన్సర్ ఏంటి? బి. సో ఇక్కడ మనము కెమికల్ యాంటగోనిజంలో ఏమవుతాయి? డైరెక్ట్లీ అగోనిస్ట్ యాంటగోనిస్ట్ ఎదురుపడి న్యూట్రలైజ్ అవుతాయని చెప్పుకున్నాం. సో రైట్ ఆన్సర్ ఏంటి? బి. 8th క్వశ్చన్. విచ్ టైప్ ఆఫ్ యాంటగోనిజం అకర్స్ వెన్ 2 drugs ప్రొడ్యూస్ ఆపోజిట్ ఎఫెక్ట్స్? ఇక్కడ మళ్ళీ టైప్ ఆఫ్ యాంటగోనిజం గురించి అడిగాడు. ఓకే, వెన్ 2 drugs ప్రొడ్యూస్ ఆపోజిట్ ఎఫెక్ట్స్ ఇన్ ద బాడీ త్రూ డిఫరెంట్ రిసెప్టార్స్. 2 వేరు రిసెప్టార్స్ ఉండాలి. ఓకేనా, 2 వేరు రిసెప్టార్స్ ఉండి అవి అపోజిట్ ఎఫెక్ట్స్ ప్రొడ్యూస్ చేయాలి. అంటే అది కాంపిటేటివ్ యాంటగోనిజం కాదు. ఎందుకు? కాంపిటేటివ్లో రిసెప్టార్ ఒకటే ఉంటుంది. ఓకేనా, రెండింటికి ఒకటే ఉంటుంది. ఇది కాదు. కెమికల్ యాంటగోనిజంలో అసలు రిసెప్టార్ ఇంటరాక్షనే ఉండదు. ఫార్మకోకైనెటిక్ యాంటగోనిజంలో ఏడిఎంఈలో ఏదో ఒకటి ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఫిజియోలాజికల్ యాంటగోనిజం. సో ఫిజియోలాజికల్ యాంటగోనిజంలో మనం డిస్కస్ చేసాం ఏంటంటే డిఫరెంట్ రిసెప్టార్స్ ఉంటాయి. లెట్స్ ఏ బీటా 2 H1 అని ఎగ్జాంపుల్లో మాట్లాడుకున్నాం మనం. సో ఇవి 2 ప్రొడ్యూస్ చేసే ఫార్మకాలజికల్ రెస్పాన్స్ ఒకదానికొకటి క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 9th క్వశ్చన్. వాట్ టైప్ ఆఫ్ యాంటగోనిజం ఇన్వాల్వ్స్ వన్ డ్రగ్ ఆల్టరింగ్ ది మెటబాలిజం ఆర్ ఎక్స్క్రీషన్ ఆఫ్ అనదర్ డ్రగ్? ఇక్కడ మళ్ళీ టైప్ ఆఫ్ యాంటగోనిజం మీద క్వశ్చన్. వన్ డ్రగ్ ఆల్టరింగ్, మెటబాలిజం అంటున్నాడు, ఎక్స్క్రీషన్ అంటున్నాడు. అంటే సింపుల్గా దీనికి స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఏమై ఉంటుంది? ఫార్మకోకైనెటిక్ యాంటగోనిజం. కాంపిటేటివ్ కాదు, నాన్ కాంపిటేటివ్ కాదు, కెమికల్ కాదు. 10th. Which type of agonist produces the opposite effect of an agonist by binding to the same receptor? సో ఇక్కడ టైప్ ఆఫ్ అగోనిస్ట్ మీద క్వశ్చన్ ఏంటంట? ఆపోజిట్ ఎఫెక్ట్ ప్రొడ్యూస్ చేయాలి ఆఫ్ అన్ అగోనిస్ట్ అపోజిట్ ఎఫెక్ట్ ప్రొడ్యూస్ చేయాలి. ఓకేనా, సో ఏ అగోనిస్ట్ రిసెప్టార్కి బైండ్ అయ్యి ఆపోజిట్ ఎఫెక్ట్ని ప్రొడ్యూస్ చేస్తుంది? దట్ ఈస్ ప్రిటీ క్లియర్. సో యాక్చువల్గా అగోనిస్ట్ పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వాలి, అపోజిట్ రెస్పాన్స్ ఇవ్వద్దు. సో ఫుల్ అగోనిస్ట్ పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తుంది. సో ఇది కాదు. పార్షియల్ అగోనిస్ట్ కూడా పాజిటివ్ ఇస్తుంది బట్ సబ్ మ్యాక్సిమల్ ఇస్తుంది. ఇది కాదు.
కాంపిటేటివ్ యాంటగోనిస్ట్ అంటే కంప్లీట్లీ ఇది అగోనిస్ట్ కాదు, యాంటగోనిస్ట్, కాబట్టి ఈ ఆన్సర్ ఇది కాదు. సో ఎలిమినేట్ అయింది. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఇన్వర్స్ అగోనిస్ట్. సో ఇన్వర్స్ అగోనిస్టే మనకి రివర్స్ అంటే రిసెప్టార్ని డియాక్టివేట్ చేస్తుంది, ఇన్యాక్టివేట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్, విచ్ డ్రగ్ యాక్ట్స్ యాజ్ ఎ కాంపిటేటివ్ యాంటగోనిస్ట్ at the beta adrenergic receptor to lower blood pressure? క్వశ్చన్ కరెక్ట్గా చూడండి. కాంపిటేటివ్ యాంటగోనిస్ట్ గురించి అడిగాడు ఇక్కడ. అంటే కాంపిటేటివ్ యాంటగోనిస్ట్ని తీయాలి దేనికి? బీటా అడ్రినోసెప్టార్కి. సో కాంపిటేటివ్ యాంటగోనిస్ట్ బీటా అడ్రినోసెప్టార్కే, మళ్ళీ వేరే రిసెప్టార్ అయితే ఆన్సర్ వేరే అవుతుంది. మళ్ళీ చూడండి, ఇంకా టు లోవర్ బ్లడ్ ప్రెషర్ అయి ఉండాలి. అది కాంపిటేటివ్ యాంటగోనిజంకి మ్యాచ్ అవ్వాలి, బీటా రిసెప్టార్కి బైండ్ అవ్వాలి. అట్ ది సేమ్ టైం ఆ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకునేది బ్లడ్ ప్రెషర్ని తగ్గించాలి. సో సింపుల్గా కాంపిటేటివ్ యాంటగోనిజం రిలేటెడ్ టు బీటా 1 రిసెప్టార్, సింపుల్గా ఇక్కడ చూస్తే మనకి ప్రొప్రానలాల్ ఒకటే ఉంది, అది మాత్రమే బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది. సో బ్లడ్ ప్రెషర్ సైడ్ నుంచి తీసినా ప్రొప్రానలాలే వస్తుంది మీకు. ఓకే, అండ్ కాంపిటేటివ్ యాంటగోనిజంలో కూడా ప్రొప్రానలాల్, నెక్స్ట్ నారడ్రినలిన్, ఈ రెండు కూడా బీటా 1 రిసెప్టార్కి కాంపీట్ అవుతాయి. కాంపిటేటివ్ యాంటగోనిజంలో ఇది ఎగ్జాంపుల్ చూసాం మనం. సో కాబట్టి ఆన్సర్ ప్రొప్రానలాల్. ఎపినెఫ్రిన్ కాదు, అట్రోపిన్ కాదు, మస్కార్నిక్ యాంటగోనిస్ట్, అది డైజెపమ్ కూడా కాదు, అది గాబా మీద బైండ్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 12, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డ్రగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ నాన్ కాంపిటేటివ్ యాంటగోనిజం ఎట్ ది NMDA రిసెప్టార్ అండ్ యూజ్డ్ ఇన్ అనెస్థీషియా? ఇన్ని ఉన్నాయి ఇందులో చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డ్రగ్ అంట, ఒక డ్రగ్ని సెలెక్ట్ చేయాలి, అది నాన్ కాంపిటేటివ్ యాంటగోనిస్ట్ అయి ఉండాలి, అది NMDA రిసెప్టార్స్కి బైండ్ అవ్వాలి, అనెస్థీషియాలో యూజ్ చేయాలి. సో మీరు అనెస్థీషియా నుంచి చూసినా కూడా కీటమైనే రైట్ ఆన్సర్ అవుతుంది. NMDA రిసెప్టార్ యాంటగోనిస్ట్ అయినా కీటమైనా వస్తుంది. నాన్ కాంపిటేటివ్ యాంటగోనిజంలో కూడా మనము అల్లోస్టెరిక్ బైండింగ్ ఎగ్జాంపుల్ డిస్కస్ చేసాం మనం NMDA రిసెప్టార్కి, కీటమైన. సో నలాక్సాన్ కాదు, మార్ఫిన్ కాదు, సాల్బుటమాల్ కాదు. ఓకే, నెక్స్ట్ 13th క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కెమికల్ యాంటగోనిజం ఇన్ క్లినికల్ యూస్? సో కెమికల్ యాంటగోనిజం సెలెక్ట్ చేయమంటున్నాడు. ఓకే, సో నలాక్సోన్ రివర్సింగ్ ఒపాయిడ్ ఓవర్డోస్, ఇది కాదు, కెమికల్ రియాక్షన్ ఏం కనబడట్లేదు. బీటా బ్లాకర్స్ రెడ్యూసింగ్ హార్ట్ రేట్, ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఇది కాంపిటేటివ్ కింద వస్తుంది, ఇది కాదు. అట్రోపిన్ బ్లాకింగ్ మస్కార్నిక్ రిసెప్టార్స్, ఇది కూడా కాంపిటేటివ్ యాంటగోనిజం కింద వస్తుంది. సో మిగిలింది ప్రోటమైన్ సల్ఫేట్ న్యూట్రలైజింగ్ హెపారిన్, ఇది రైట్ ఆన్సర్. ఎందుకు అని అంటే ప్రోటమైన్ సల్ఫేట్ అనేది మీకు హైలీ బేసిక్ ఇన్ నేచర్, ప్రోటమైన్ సల్ఫేట్ హైలీ బేసిక్ ఇన్ నేచర్, అండ్ హెపారిన్ వచ్చేసి స్ట్రాంగ్లీ అసిడిక్ ఇన్ నేచర్. సో రెండు కలిసి ఏమైంది, కెమికల్ రియాక్షన్ జరిగింది. ఆ కెమికల్ రియాక్షన్ ఏంటి, న్యూట్రలైజేషన్. సో రెండు కలిసి కెమికల్ యాంటగోనిజంలో ఇన్వాల్వ్ అయ్యి ఆ ఎఫెక్ట్ అంతా న్యూట్రలైజ్ అయింది, కాబట్టి కెమికల్ యాంటగోనిజం కింద వచ్చింది. 14th క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్, ఎగ్జాంపుల్ అడుగుతున్నాడు దేనికి, ఫిజియోలాజికల్ యాంటగోనిజంకి, వేర్ టూ డ్రగ్స్ హ్యావ్ అపోజింగ్ ఎఫెక్ట్స్ ఆన్ డిఫరెంట్ టైప్స్. సో ఫిజియోలాజికల్ యాంటగోనిజం మీద క్వశ్చన్, దానికి ఎగ్జాంపుల్ చూడమంటున్నాడు. సో ఫిజియోలాజికల్ యాంటగోనిజం అంటే ఏంటి, టూ డిఫరెంట్ రిసెప్టార్స్కి బైండ్ అవుతుంది, వాటి ఎఫెక్ట్స్ అపోజిట్గా ఉండాలి. సో ఇక్కడ చూడండి, సాల్బిటమాల్ కాజింగ్ బ్రాంకోడైలేషన్, హిస్టమైన్ కాజింగ్ బ్రాంకో కన్స్ట్రిక్షన్. సో ఈ రెండు మొత్తానికి క్యాన్సిల్ అవుతున్నాయి కాబట్టి ఇది ఆన్సర్. డయాజెపమ్ బైండింగ్ టు గాబా రిసెప్టార్ టు ఇండ్యూస్ స్లీప్, ఇక్కడ ఓన్లీ ఒకటే డ్రగ్ వచ్చింది, అంటే ఇది కాదు. లిసినోప్రిల్ బ్లాకింగ్ ఏస్ టు లోవర్ బ్లడ్ ప్రెషర్, ఇది కాదు. ఆస్పిరిన్ ఇన్హిబిటింగ్ కాక్స్ ఎంజైమ్స్, ఇది కూడా కాదు. ఇక్కడ టార్గెట్ ఎంజైమ్ అవుతుంది, ఓకే, ఇక్కడ కూడా ఎంజైమ్ అవుతుంది. సో ఆన్సర్ ఏంటి, సాల్బిటమాల్ కాజింగ్ బ్రాంకో డైలేషన్ వైల్ హిస్టమైన్ కాజెస్ బ్రాంకో కన్స్ట్రిక్షన్.
ఇది ఆన్సర్. 15th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. విచ్ యాంటీబయాటిక్ మీద క్వశ్చన్ ఇది. సో మీరు కింది వాటిలో యాంటీబయాటిక్ని తీయాలి. ఇండ్యూస్ లివర్ ఎంజైమ్స్ అంటే ఎంజైమ్ ఇండ్యూసర్ మీద క్వశ్చన్. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను ఎంజైమ్ ఇండ్యూసర్స్కి. does act as a pharmacokinetic antagonist by reducing effectiveness of oral contraceptives. సో ఓరల్ కాంట్రాసెప్టివ్స్ ఎఫెక్ట్ని యాంటగోనైజ్ చేసేది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. అందులో యాంటీబయాటిక్ ఎవరు? రిఫాంపిసిన్, అమాక్సిలిన్, ఇవన్నీ కూడా యాంటీబయాటిక్సే. కానీ ఎంజైమ్ ఇండ్యూసర్ క్యారెక్టర్ ఉన్నది రిఫాంపిసిన్కి. సో రిఫాంపిసిన్ ఆన్సర్. అమాక్సిలిన్ యాంటీబయాటిక్ అయినా కూడా ఎంజైమ్ని ఇండ్యూస్ చేయదు, సిప్రోఫ్లాక్సిన్ చేయదు, మెట్రోనిడిజోల్ చేయదు. సో ఇవి మనకి టాపిక్ వైజ్ ఎంసీక్యూస్. సో మీరు ఈ వీడియో నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి, అండ్ కామెంట్ చేయండి. ఓకే, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఆర్ ఏదైనా స్పెసిఫిక్ టాపిక్ మీద ఎంసీక్యూస్ కావాలంటే. సో we will try to post the video. Thanks for watching. I will see you in the